హలో యుఎస్ వెల్కమ్ టు కిరాక్ ఇన్ఫో ఛానల్. సో ఈరోజు మ్యాచ్ డీసీ వర్సెస్ కేకేఆర్ జరగబోతుంది. ఈరోజు మ్యాచ్లో ఎవరు గెలుస్తారు, ప్లేయింగ్ 11 ప్లేయింగ్ 12 ఎవరు ఉండబోతున్నారో చూద్దాం. సో ముందుగా కంటెంట్లోకి వెళ్ళే ముందు యాజ్ యూజువల్ రిక్వెస్ట్ అండి, మా ఛానల్ కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన క్రికెట్ లవర్స్ మా ఛానల్ గురించి చెప్తుండండి, మా ఛానల్ లింక్ని షేర్ చేస్తుండండి. అంతేకాకుండా క్రికెట్ సంబంధించిన ఎలాంటి బెట్టింగ్ జోలికి వెళ్ళొద్దు. బెట్టింగ్స్ వల్ల కుటుంబాలు, వ్యక్తిగత జీవితాలు నాశనం అవుతాయి. కాబట్టి దయచేసి బెట్టింగ్ జోలికి వెళ్ళకండి. అలాగే ఇక్కడ పొందుపరిచిన పిక్చర్స్ అన్నీ కూడా గూగుల్ నుండి తీసుకోబడ్డాయి, గమనించగలరు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే డీసీ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్. లాస్ట్ మ్యాచ్ డీసీ సిఎస్కేతో ఓడిపోవడం జరిగింది, కేకేఆర్ ఎస్ఆర్హెచ్తో గెలవడం జరిగింది. సో రెండుకి కూడా చాలా ఇంపార్టెంట్. ఒకటేమో 8 పాయింట్స్తో ఉంది, ఒకటేమో 7 పాయింట్స్తో. సో ఇప్పటి నుంచి అన్ని టీమ్స్ కూడా గెలవడానికి ప్రయత్నిస్తాయి. సో టీం చూడండి, లాస్ట్ మ్యాచ్లో ఎవరైతే ఆడారో వాళ్ళే ఆడవచ్చు డీసీ. సో టీము నా ప్రిడిక్షన్ వచ్చేసి అక్షర్ పటేల్, కరుణ్ నాయర్కు ప్లేస్ ఇవ్వకపోవచ్చు, మేబీ పతన్ నిశంక, డేవిడ్ మిల్లర్, కేఎల్ రాహుల్, స్టబ్స్, సమీర్ రిజ్వీ, అశుతోష్ శర్మ, విప్రాజ్ నిగమ్, నితీష్ రాణా, అకీబ్ దర్, మిచెల్ స్టార్క్, జెమిసన్, నటరాజన్, కుల్దీప్ యాదవ్, లుంగి ఎంగ్లీ. సో వీళ్ళలోనే ప్లేయింగ్ 11 ప్లేయింగ్ 12 ఉండొచ్చు. ఇంపాక్ట్ ప్లేయర్ కూడా దీంట్లోనే ఉండొచ్చు. ఇక కేకేఆర్ విషయానికి వస్తే కేకేఆర్ ఎస్ఆర్ఎస్ ఎవరైతే ఆడారో మేబీ వాళ్ళే ఆడొచ్చు, వేరే టీం ఆడకపోవచ్చు. సో ఎందుకంటే గెలిచిన టీమే ఆడే అవకాశం ఎక్కువ ఉంది. సో నా ప్రిడిక్షన్ ప్రకారం టీం చూడండి: అజింక్య రహానే, రింకు సింగ్, రఘువంశీ, పావెల్, టిమ్ సీఫర్డ్, ఫిన్నాలెన్ ఆడొచ్చు మేబీ. సో ఫిన్నాలెన్, అనుకూల్ రాయ్, రమన్దీప్ సింగ్, క్యామెరూన్ గ్రీన్, సునీల్ నారాయణ్, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి, కార్తిక్ త్యాగి. సో వీళ్ళు ఆడే అవకాశం ఉంది. సో సేమ్ టీం ఆడొచ్చు. లాస్ట్ మ్యాచ్లో ఎవరైతే ఆడారో వాళ్ళే ఆడొచ్చు. ఇంపాక్ట్ ప్లేయర్ ఏమైనా మారితే మారచ్చు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే డీసీ వర్సెస్ కేకేఆర్లో ఎవరు గెలుస్తారంటే సేమ్ ఇద్దరికి ఈక్వల్గా అని చెప్తాను. కొంచెం వరకు పర్ఫార్మెన్స్ పరంగా చూసుకున్న, కొంచెం ఆల్రౌండర్ చూసుకున్న కేకేఆర్ కొంచెం పుంజుకున్నట్టుగా అనిపిస్తుంది. కేకేఆర్కి 51% ఇస్తాను, డీసీకి 49%. ఎవరు మ్యాచ్ గెలవబోతున్నారంటే కేకేఆర్. సో ఎవరు? కేకేఆర్. డీసీ గ్రౌండ్ అయినప్పటికీ కేకేఆర్ గెలుస్తుందని అనుకుంటున్నాను. సో అది కూడా దట్టు స్లైట్ పర్సెంట్. 51% కేకేఆర్కి ఇస్తాను, 49% డీసీకి ఇస్తాను. సో మీరేమనుకుంటున్నారు? రేటింగ్ గెలుస్తా అనుకుంటున్నారు, కేకేఆర్ డీసీఆ? కామెంట్ సెక్షన్లో తెలపండి. అలాగే డీసీలో ప్లేయింగ్ 11 ప్లేయింగ్ 12 ఎవరు ఉండబోతున్నారో కూడా కామెంట్ సెక్షన్లో తెలపండి. కేకేఆర్లో ప్లేయింగ్ 11 ప్లేయింగ్ 12 ఎవరు ఉండబోతున్నారో కూడా కామెంట్ సెక్షన్లో తెలపండి. వీడియో ఎందుకు వచ్చింది కాబట్టి యాజ్ యూజువల్ రిక్వెస్ట్ అండి, ఛానల్ కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన క్రికెట్లో వస్తే మా ఛానల్ గురించి చెప్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ కిరాక్ ఇన్ఫో ఛానల్. రేపు ఇంకొక వీడియోతో మీ ముందు ఉంటాం. జై హింద్.